అలానే మిశ్రేశ్వరరావు వైద్య శాస్త్రంలో వెలువడినటువంటి అంశాల ప్రకారం మహిళల కంటే పురుషులకి గుండె వ్యాధులు కానీ ఊపిరితిత్తుల వ్యాధులు కానీ లేదా హెయిర్ డ్రాప్స్ కానీ అన్ని రకాల డిసీజెస్ ఎక్కువ ఉంటాయట పురుషుల్లో. ప్రత్యేకించి ఢిల్లీలో అక్కడ ఉండేటువంటి పురుషులకి ఎక్కువగా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఢిల్లీ మొత్తం కాలుష్యమయం అయిపోయింది. ఎంత డేంజర్కి వెళ్ళిందంటే 100 పాయింట్లు ఉండాల్సిన చోట 500 పాయింట్లు దాటిపోయింది పొల్యూషన్. అంటే ఏ స్థాయిలో పొల్యూషన్ ఉందో చూడండి. అది డేంజర్ జోన్ అని చెప్తుంది. ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తుంది. వెరీ డేంజర్ జోన్లో ఉన్నాం, పొల్యూషన్ ఎక్కువైపోయింది అని చెప్పి. అక్కడ ఉండేటువంటి జనం శ్వాసకోశ వ్యాధులతోటి దాదాపుగా 90% బాధపడుతున్నారని చెప్పి తాజాగా వచ్చినటువంటి నివేదిక. 90%. కొంతమందికి సివియర్గా ఉండొచ్చు, కొంతమందికి నార్మల్గా ఉండొచ్చు, కొంతమందికి ప్రైమరీ స్టేజ్లో ఉండొచ్చు. కానీ 90% శ్వాసకోశ వ్యాధులతోటి బాధపడుతున్నారు. ఇప్పుడు ఊపిరితిత్తుల వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్యను ఢిల్లీలో ఉన్నట్టు ఒక సంస్థ బయటికి తీసింది. ఆ రిపోర్ట్లో మహిళల కంటే ఎక్కువ మంది ఈ ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారు ఈ పొల్యూషన్ కారణంగా అనేటువంటి డేటా బయటికి తీసింది. ఈ మధ్యకాలంలో పురుషులకు సంబంధించినటువంటి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుందని నివేదికలు వస్తున్నాయి వైద్య శాస్త్రం ప్రకారం. ఆ స్పెర్మ్ కౌంట్లో ఉండేటువంటి వీర్య కణాలు చాలా బలహీనంగా ఉంటున్నాయి. అందుకే సంతానోత్పత్తికి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి అనేది కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. మహిళల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, పురుషుల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఎవరిలో ఎక్కువ ఉన్నాయి అని అంటే వైద్య శాస్త్రం చెప్తుంది ఏంటంటే పురుషుల్లోనే ఎక్కువగా లోపాలు ఉన్నాయి, పురుషుల్లో ఎక్కువ బలహీనపడుతున్నారు, వాళ్ళకి వీర్య కణాలు ఉండటం లేదు, స్పెర్మ్ కౌంట్ ఉండటం లేదని చెప్పి చెప్తున్నారు. ఇంకొక సర్వేలో అధ్యయనం చేసి రాబోయేటువంటి రోజుల్లో అంటే కొన్ని వందల సంవత్సరాల తర్వాత అసలు పురుషులే ఉండరు, మగవాళ్ళే ఉండరు అనేటువంటిది అధ్యయన సంస్థలు చెప్తున్నాయి. మగవాళ్ళు ఉండకుండా కేవలం మహిళలు ఉండే అవకాశం ఉంది. మగవాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి శృంగార సామర్థ్యం లేకపోవటం లేదా పునరుత్పత్తికి సంబంధించిన సామర్థ్యం లేకపోవడం ఇలాంటివన్నీ వస్తాయని చెప్తున్నారు. సో వీర్య కణాలు తగ్గిపోతున్న కొద్దీ, బలహీనపడుతున్న కొద్దీ పురుషుల సంతానోత్పత్తి చేసిన పురుషుల సంఖ్య కూడా తగ్గిపోతుందని అనేక అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ప్రమాదం నుంచి బయటపడాలంటే పురుషులు బయటపడాలంటే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఉండాలి, ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, కల్తీ లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, కల్తీ లేనటువంటి వాటర్ తాగాలి, తర్వాత దైనందిన ఎక్సర్సైజులు కొన్ని చెయ్యాలి. ఇవన్నీ చేస్తే తప్ప పురుషుల యొక్క సంబంధించి వీర్య కణాలు పదిలంగా ఉంటాయి. లేదంటే పునరుత్పత్తికి సరిపడనటువంటి ఆ స్థాయి లేనటువంటి పురుషులు మిగిలే అవకాశం ఉంది ప్రపంచంలో అనేది అధ్యయనాలు చెప్తుంది. అలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఢిల్లీ తరహా పొల్యూషన్ ఉంటాం. ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఉంది. ఆ కారణంగా ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నటువంటి పురుషులు ఎక్కువగా ఉన్నారు. దాని ప్రభావం పునరుత్పత్తి మీద పడుతుంది, అంటే ఫర్టిలిటీ మీద పడుతుంది. సో ఇది ఒక అధ్యయనంలో తెలియంది. ఆ అధ్యయనం నేను చూపిస్తాను. ఆ తర్వాత ఢిల్లీ పొల్యూషన్ ఎలా ఉందని కూడా చూపిస్తాను. ఇది పురుషుల ఊపిరితిత్తుల్లోనే ఎక్కువగా విషవాయువులు, మహిళల కంటే పురుషుల ఊపిరితిత్తుల్లోనే ఎక్కువగా విషవాయువులు ఉన్నాయి. ఢిల్లీలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడి. పని ప్రదేశం నుండి ఇంటికి వస్తున్నప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయిన వాహనాల్లో ఎక్కువసేపు గడపడం, రద్దీ ప్రాంతాల్లో నడుచుకుంటూ వెళ్ళడం తదితర కారణాల వల్ల ఢిల్లీలో మహిళల కంటే పురుషుల ఊపిరితిత్తుల్లోకి విషవాయువులు ఎక్కువగా వెళ్తున్నాయని ఓ అధ్యయనం తేల్చింది. 2019-23 మధ్య రాజధాని ప్రాంతంలో ఉన్న 39 వాయు నాణ్యత పరిశీలక కేంద్రాల నుంచి సేకరించిన డేటాను అధ్యయనకర్తలు విశ్లేషించారు. ఢిల్లీకి చెందిన నేతాజీ సుభాష్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ, నోయిడాకి చెందిన ఎన్విరాన్మెంటల్ కన్సల్టెన్సీ ఇందులో పాల్పంచుకున్నాయి. ఈ రెండు సంయుక్తంగా అధ్యయనం చేశాయి. దాదాపు 39 ఈ కేంద్రాల నుంచి సేకరించిన నమూనాలతోటి రిపోర్ట్ ఏంటంటే ఊపిరితిత్తుల్లో పేరుకుపోతున్న కాలుష్య వాయువుల మోతాదుల్లో పురుషులు మహిళల మధ్య ఉన్న తేడాను ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. ఆరుబయట కూర్చొని ఉన్నప్పుడు మహిళలతో పోలిస్తే పురుషుల పార్టిక్యులేట్ మేటర్
పిఎం అంటారు. పార్టికులేట్ మీటర్ 2.5ను 1.4 రెట్లు, పిఎం 10 రేణువులను 1.34 రెట్లు ఎక్కువగా పీల్చుకుంటున్నారు. అంటే పురుషులే ఎక్కువగా ఈ కాలుష్యాన్ని పీల్చుకుంటున్నారు. నడుస్తున్నప్పుడు ఈ భేదం 1.2 రెట్లుగా ఉంది. స్త్రీలతో పోలిస్తే పురుషులు గాలి పీల్చుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండడమే ఈ వ్యత్యాసానికి కారణము. ఇది వైద్య శాస్త్రంలో ఏం చెప్తుందంటే, ఈ అధ్యయనం తేల్చింది ఏంటంటే, పురుషుల ఊపిరితిత్తుల్లో వాయు కాలుష్యం ఎక్కువ వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళిపోతుందని అంటే, శ్వాస తీసుకునేటప్పుడు కానీ వదిలేటప్పుడు కానీ పురుషులకు ఉండేటువంటి సామర్థ్యం కంటే మహిళలకు తక్కువ ఉంటుంది. అందుకే ఎక్కువ గాలి పీలుస్తారు పురుషులు, కాబట్టి కాలుష్యం ఎక్కువ వెళ్ళిపోతుంది అనేది ఒకటి. 2, పురుషులు ఎప్పుడూ ట్రాఫిక్లో ఉంటారు ఎక్కువ మంది. అలాగే బయటికి ఎక్కువగా తిరుగుతూ ఉంటారు మహిళల కంటే పురుషులు. ఆ కారణం చేత కూడా ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి పురుషులకు అని చెప్పారు. ఇక జెండర్తో సంబంధం లేకుండా కూర్చోవడంతో పోలిస్తే నడుస్తున్నప్పుడే వాయు కాలుష్యాలను శాసించడం ఎక్కువగా జరుగుతుంది. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. అంటే కూర్చున్నప్పుడు వాయు కాలుష్యం తక్కువగా ఉంటుంది, పీల్చుకునేటువంటి వాయు కాలుష్యం. అదే నడుస్తున్నప్పుడు అయితే ఎక్కువగా ఉంటుందని తేల్చారు. తద్వారా వీధుల్లో వ్యాపారాలు చేసేవారు, నడిచి వెళ్లేవారు అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో జీవిస్తున్నారని అధ్యయనకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉదయంతో పోలిస్తే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సాయంత్రం వేళల్లో ఊపిరితిత్తుల్లోకి చేరే పిఎం 2.5, పిఎం 10ల మోతాదు వరుసగా 39%, 23% అధికంగా ఉందని పేర్కొన్నారు. సో కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి సమయంలో మనం వెళ్తే ఊపిరితిత్తుల వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. మామూలు సాధారణ ఉదయం కంటే కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు వెళ్తే కనుక కొన్ని రెట్లు ఎక్కువగా ఈ శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సో ఇది ఢిల్లీలో చేసినటువంటి అధ్యయనం. ఎందుకు వస్తుంది, ఢిల్లీ పరిస్థితి ఏంటి అని అంటే, ఢిల్లీలో కాలుష్యం ఎలా ఉంది చూడండి. దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. శుక్రవారం ఉదయం, అంటే ఈరోజు ఉదయం, గాలి నాణ్యత సూచిక 380కి పడిపోయింది. తీవ్ర కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యానికి తోడు నగరాన్ని దట్టమైన పొగ మంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. ఫలితంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అభ్యంతరం ఏర్పడింది. ఇక్కడ చూడండి, దృశ్యమానత పడిపోవడంతో, అంటే చూసేటువంటి మనకు లుక్ కనీసం రోడ్డు చూడటానికి కూడా అవకాశం లేదు. ఇవాళ ఉదయం ఢిల్లీకి రాకపోక సాగించే దాదాపు 152 విమానాలు రద్దయ్యాయి. వాటిలో 79 డిపార్చర్స్ కాగా 73 అరైవల్స్ ఉన్నాయి. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా పలు విమానాలు రద్దు కాగా మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపింది. ప్రయాణికులు ఎయిర్పోర్టుకు వచ్చే ముందు ఫ్లైట్ స్టేటస్ను చెక్ చేసుకోవాలని సూచించింది. ఇండిగో, ఎయిర్ ఇండియా సహా పలు విమాన సంస్థలు కూడా తమ ప్రయాణికులకు ఇలాంటి సందేశాలు ఇచ్చాయి. ప్రస్తుతం ఢిల్లీ, ఎన్సీఆర్, నోయిడా, ఫజియాబాద్లో 100 మీటర్ల తర్వాత కనిపించట్లేదంట. కేవలం 100 మీటర్లే కనిపిస్తుందంట మనం పోయేటప్పుడు రోడ్డు. ఢిల్లీలోని 39 ఎయిర్ మానిటరింగ్ స్టేషన్లలో ఏకంగా 14 కేంద్రాల్లో ఏక్యూఐ అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెవెల్స్ 400 కంటే ఎక్కువగా నమోదాయి. ఇది 100 కంటే ఉండకూడదు, 400 కంటే ఎక్కువ నమోదైంది. అత్యధికంగా ఆర్కేపురంలో గాలి నాణ్యత సూచిక 447గా నమోదైంది. ఆ తర్వాత ఆనంద్ విహార్, వివేక్ విహార్, శ్రీపోర్ట్ ప్రాంతాల్లో 442గా నమోదైంది. ద్వారకా సెక్టార్ 8లో 429, నెహ్రూ నగర్లో 425, ఎన్ఎస్ఐటి ద్వారకా ప్రాంతంలో 423, డాక్టర్ కర్ణ్ సింగ్ షూటింగ్ రేంజ్లో 423, ఓక్లా ఫేజ్ 2లో 422గా ఏక్యూఐ లెవెల్స్ నమోదయ్యాయి. సో ఈ ఏక్యూఐ లెవెల్స్ కనుక చూస్తే ఢిల్లీ ఎంత ప్రమాదంలో ఉందో అర్థమవుతుంది. కాబట్టి ఢిల్లీలో చేసిన సర్వే ప్రకారం మహిళల కంటే పురుషుల్లో ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. సో పురుషులకి పాయిజన్ ఉంది. పాయిజన్ అంటే కాలుష్యం. ఈ కాలుష్యం ఎక్కువైపోతుంది పురుషుల్లో, వాళ్ళ బాడీలోకి వెళ్ళిపోతుంది, పాయిజన్ మాదిరిగా కన్వర్ట్ అవుతుంది ఈ కాలుష్యం. తద్వారా ఊపిరితిత్తుల సమస్యతోటి ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి రిపోర్ట్. ఈ రిపోర్ట్ని చూసిన తర్వాత ఢిల్లీ పురుషులు కానీ ఢిల్లీకి సంబంధించిన అంశం మీద కానీ మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ.